అయ్యో మా వాళ్ళని మర్చిపోయారా మీరు? అది మర్చిపోయే కలరా అంటే తెలిసే తోసారా కాబోయే అల్లుడిని అలా అవమానించొచ్చా? బాబు, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకంటే తొల్లూరులో 1 ఎకరం ఎక్కువ ఉన్నా ఇతని కోసమే వచ్చాం. ఇదంతా తొండే ఉంది. తొల్లూరులో పొలం ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తాను నా బిడ్డని. నాకు ఇచ్చేస్తారా? అయినా వాళ్ళకి ఏముందని అట్టెళ్ళారు? మీకంటే 1 ఎకరం ఎక్కువ ఉంది. యారా బాత్రూంలో నీ మాటలు విన్నా. హలో మాంగారు, అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇంపార్టెంట్ పని మీద ఆఫీస్లో ఉన్నానండి. మీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి అల్లుడు గారు. రేపు పెళ్లి చూపులు పెట్టండి. మా ఊరికి వస్తారా? కాదు, మీరే మా ఇంటికి రావాలే. ఎందుకు అల్లుడు గారు అంత తొందరపడుతున్నారు? మా ఊళ్ళో ఇంకో 10 సంబంధాలు వచ్చారు. మరి మా సంబంధం? వాళ్ళు ఎంత బలవంతం పెట్టినా నేను మీ అమ్మాయిని ఫిక్స్ అయ్యాను. అలాగా? మా అమ్మాయితో మాట్లాడతారా? చూడండి, తీసుకురాకపోతే తొల్లూరులో 10 ఎకరాలు ఉన్న పెళ్లి కొడుకు ఇంకెవరు దొరకరు. మీకు కన్ఫర్మ్ చేసి ఏ విషయం చెప్పండి నాకు. అమ్మని తొల్లూరా? చెప్తా. నీకంటే 1 ఎకరం ఎక్కువ ఉందని ఈ సత్యబాబుకి ఫిక్స్ అయిపోయాం. మీ పాపతో నేను ఆల్రెడీ డ్యూయట్ సాంగ్ కూడా వేసేసుకున్నా. అయితే ఏట్రా, ఇప్పుడు నేను లైవ్ లో సాంగ్ వేసుకోనా? తుళ్ళూరు బాబులు ఆటలు పాటలు అన్ని పెళ్ళయ్యాకే. అయినా తుళ్ళూరులో సత్తిగడికి పొలం లేదే. పెళ్లి కోసం 1000 అబద్ధాలు ఆడొచ్చంటారు కదా, ఈ అబద్ధంతో మొదలు పెట్టుంటారు. మావయ్య గారు, నీకు కాదురా, మా వాడికి మావయ్య. ఇదిగో నా పొలం పక్కన ఇంకో 2 ఎకరాలు పారం బొక్క కలుస్తుంది. ఈడే పెద్ద పోరం బొక్క. ఈడికి మళ్ళీ పోరం బొక్క కలిపేది ఎవరు? పాప, వాడొట్టి మొద్దుడు, ఆడొట్టి ఎర్రోడు. అసలు మా వాడితో కమిట్ అయి మీరు వాడితో సంబంధం ఎలా కుదుర్చుకుంటారండి? చెప్పానుగా, తుళ్ళూరులో ఎవరికి ఎక్కువ పొలం ఉంటే వాళ్ళకే మా అమ్మాయి ఇస్తానని. నాకు తుళ్ళూరు నడిబొడ్డులో ఉంది పొలం. నాకైతే కొత్తగా అసెంబ్లీ కడుతున్నారు చూడు, దాని పక్కనే ఉంది పొలం. ఆపడం మీకు అలా ఏంటి కొట్లాట? బిట్టు గారు, పెద్ద మనిషిలాగా మీరే చెప్పండి. నేను చూసిన అమ్మాయిని వాడి పెళ్లి చూపులు చూడటం భావ్యమేనా? వాళ్ళ పెద్దవాళ్ళకి ఓకే అయితే మధ్యలో నువ్వేట్రా? ఆపడరా మీకు అలా. నచ్చాల్సింది పెద్దోళ్ళకి కాదు, చేసుకోబోయే పిల్లకి. ఎస్, చేసుకునేది ఆ పిల్లే కాబట్టి తనకే నచ్చాలి. నాకు నచ్చాలంటే నేను ఇంటర్వ్యూ చెయ్యాలి. ఇంటర్వ్యూ అంటే నేను రెడీ. అయితే నాను రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. మీ పేరు? తుళ్ళూరు బాబు అలియా సత్యబాబు. ఏం చదువుకున్నారు? తుళ్ళూరులో పుట్టోళ్ళు చదువుకోలేటే. భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటున్నారు? తుళ్ళూరులోనే ఉందాం అనుకుంటున్నాను. ఓ అలాగా. అంటే మీకు లక్ష్యం ఏమైనా ఉందా? తుళ్ళూరుని సింగపూర్ సిటీగా చూడటమే మా నాయకుల లక్ష్యమును, నా లక్ష్యమును. ఓకే, సింగపూర్ లాంటి తుళ్ళూరులో సెటిల్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు? ఏముంది, అందమైన నా తుళ్ళూరు సిటీని చూసుకుంటూ బతికేస్తాను. అప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? తుళ్ళూరు బ్రహ్మచారిగా ఉండిపోవచ్చు కదా. మగాడిగా పుట్టినప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. ఓ అందుకా. సరే, భవిష్యత్ ప్రణాళిక ఏంటి? అంటే అదే, మీరేం చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుని తుళ్ళూరులోనే కాపురం పెడదాం అనుకుంటున్నాను. అబ్బా, సరే మీ హాబీస్ ఏంటి? హాబీసా అంటే ఏంటి? అదే, తెలుగులో ఇష్టాలు. తుళ్ళూరంటే నాకెట్టం, నేనంటే తుళ్ళూరుకెట్టం. నా గురించి మీరేమనుకుంటున్నారు? నా తుళ్ళూరు పొలం ఇష్టపడి వచ్చారు కాబట్టి మీరంటే నాకు ఇష్టమే. సరే తుళ్ళూరు బాబు, వెళ్ళు. నన్ను చాలా తెలివిగా సమాధానం చెప్పేస్తున్నాను. మీ పేరు? తుళ్ళూరు బాబు అలియాస్ వీరబాబు అలియాస్ ఎర్రబాబు. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే తుళ్ళూరులో యూనివర్సిటీ పెడితే డిగ్రీ చేస్తా. మీ లక్ష్యం ఏంటి? తుళ్ళూరుని ఇండియా నెంబర్ 1 క్యాపిటల్ అండ్ స్మార్ట్ సిటీ చేయడమే. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తుళ్ళూరు లాంటి సిటీ ఏదైనా వస్తే అక్కడ మళ్ళీ పొలం కొంటాను. అంటే మళ్ళీ పొలం కొని రియల్ ఎస్టేట్ భూమి వస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? తుళ్ళూరు లాట చేయరండు. మీకు ఎరుపంటే ఇష్టం అనుకుంటా. అవును, తుళ్ళూరులో మా పొలం కూడా దాదాపు ఎర్రగా ఉంటది. మీ బ్లడ్ లో తుళ్ళూరు బాగా కలిసిపోయిందే. మరి తుళ్ళూరుతోనేగా నాకు ఈ గుర్తింపు అంతా వచ్చింది. మరి ఆ మాత్రం అభిమానం ఉంటుంది. ఓ, నా గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు తుళ్ళూరు సంబంధం నచ్చి వచ్చారంటే మీ సంబంధం నాకు నచ్చినట్టే. ఓకే, మీకేమంటే ఇష్టము? నా తుళ్ళూరుని చూస్తూ గడిపేయడం ఇష్టం. పెళ్ళాయికి కూడా తుళ్ళూరు చూసి గడిపేస్తారా? అప్పుడు నీతో పాటు తుళ్ళూరిని కూడా చూస్తూ బతికేస్తా. ఇంతకీ పెళ్ళాయికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? సేమ్ ఇప్పుడేం చేస్తున్నావో అదే చెయ్యి. అంటే నేను జాబ్ చేస్తుంటే మీరేం చేస్తూ ఉంటారు?
నేను తుళ్ళూరులో ఏదో చిన్న వడ్డీ వ్యాపారం చేసుకుని బతికేస్తాను. ఏంటండి అట్ట వెళ్ళిపోతా ఉండరా? ఇంటర్వ్యూ అయిపోయింది. వధువు వస్తున్నది. ఫలితాలు కూడా వచ్చేస్తాయి. నానా వెళ్దామా? ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తావమ్మా? ఇంతకీ ఎవరిని సెలెక్ట్ చేసావమ్మా? నాకు తుళ్ళూరు అనే ఊరు వాళ్ళు తప్పించి ప్రపంచంలో ఏ పెళ్లి కొడుకునైనా నేను చేసుకోవడానికి రెడీ. అంటే మా వాడు నచ్చలేదా? ఇంతకంటే డైరెక్ట్ గా ఇంకెవ్వరూ చెప్పలేరు. నానా నేను వెళ్తున్నాను. నీకిష్టమైతే వాళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో, నువ్వే ఊరేగు. అయ్యో, ఇదిగో అమ్మాయి 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 ఇదేందబ్బా వీళ్ళిద్దరూ కలిసాడింది ఒకే అబద్ధమా? వీళ్ళ అబద్ధాలతో వాళ్ళకి ఆ ఊరి మీద విరక్తి పుట్టేలా చేశారేమో. గంగు నేను చెప్పింది కరెక్టే. ఏం చెప్పారు? మీ ఆత్రం, ఆశ, అతిశయం, వెర్రి అన్నీ కలిపి సక్రమంగా జరగబోయే కార్యక్రమాన్ని కూడా పులిహార చేసేస్తారండి. అదిగో పోటీ పెళ్లి కొడుకులు కూడా వస్తున్నారు. అరే ఏరి నా మావా నా పెళ్ళం. ఒరే నీకు ఇప్పుడే చెప్తున్నా, కన్ఫర్మ్ కాకుండా నా మామ నా పెళ్ళామని ఫిక్స్ అవ్వద్దు. ఎలాగో నాకే కదా ఫిక్స్. అబ్బో దిగొచ్చాడండి గ్రీక్ వీరుడా. నీకంటే చాలా బాగుంటానుగా. ఆపండి, అవి ఎదగోలా. ఒకడు బ్లాక్ వీరుడు, ఇంకోటి గ్రీక్ వీరుడు. బిట్టుగారు పాప ఎక్కడా? ఇంకెక్కడ పాప? పాప పారిపోయింది. ఊరెళ్ళి ఫిక్స్ అవుతుందా? ఎవరిని పెళ్లి చేసుకుంటుందో? పిచ్చ మొహల్లారా, మిమ్మల్ని చేసుకోదని చెప్పి వెళ్ళిపోయింది. తుళ్ళూరులో ఉన్న పెళ్లి కొడుకుల్ని తప్పించి ఇంకే ఊరు పెళ్లి కొడుకులైనా చేసుకుంటారని వెళ్ళిపోయింది. పోనీలే, ఇంకా సంబంధాలు రాకపోతాయా? తుళ్ళూరు క్రేజ్ ఉన్నంత కాలం సంబంధాలు వస్తూనే ఉంటాయి. హలో, చెప్పండి. నాకు పెళ్ళిస్తారా? నాది తుళ్ళూరే. నాకు 12 ఎకరాలు ఉంది. నాకు 13 ఎకరాలు ఉందండి. నాన్న సత్తే చెప్పరా? మన ఇద్దరికి వేరు వేరు సంబంధాలు వచ్చినాయిరా, ఎందుకురా పెంచుకొని చెప్పడం. అయితే నాది 12 అదేంటి ఇందాక 13 అన్నావు? అదా, ఇప్పుడే సీఎం గారు ఫోన్ చేస్తాను, 1 ఎకరం గవర్నమెంట్ కి ఇచ్చేస్తాను, అందుకే 12 అని చెప్పినాను. సరే వచ్చేయండి వచ్చేయండి. మరి బేగొచ్చేయండి. తుళ్ళూరు అనగానే జనాలు ఇట్టా తుళ్ళుకుంటూ ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం తుళ్ళూరులో ఎందుకు పుట్టలేదని అసూయపడుతున్నాను. ఒరే సత్తే, ఇద్దరికి వేరు వేరు సంబంధాలు వచ్చినాయి. అయితే ఏట్రా? మళ్ళీ సంబంధాలు కలిస్తే క్లాష్ అవ్వచ్చు. ఎంతకీ ఏటంటావు? పంతాలు పక్కన పెట్టి ఒకటి పెళ్లికి ఒకడు సపోర్ట్ చేసుకుందాం. అబ్బో ఎన్నాళ్ళకి లైన్ లోకి వచ్చారా? పెళ్లి కోసం రావాలి, లేకపోతే పోటీ పడి మరీ పెళ్లిని నాశనం చేసుకుంటారు. అయితే మా పెళ్లి చూపులు కింద పెట్టుకుంటాం, మా పెళ్లి చూపులు పైన పెట్టుకుంటాం. పదండి, ఎవరి ప్లేసులకు వాళ్ళు వెళ్దాం. పదండి పదండి. పద పద. అలాగే అలాగే పదండి. ఇక్కడ తుళ్ళూరు సత్యబాబు అంటే ఎవరండి? నానే. మీరు? నేనేనండి మీకు ఫోన్ చేసింది. రండి 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 రండి, కూర్చోండి. ఒక్కరే వచ్చారా? నేను చూశాక మా చెల్లిని తీసుకొద్దామని. ఏమండోయ్, పిల్లోడు చాలా కుదురు. అవును, బుద్ధిమంతుడు, అస్సలు సిగ్గే లేదు. అవన్నీ అవసరం లేదండి, ఆయనది తుళ్ళూరు, అది ఒక్కటి చాలు. మరి మీ చెల్లిని కూడా డైరెక్ట్ గా తీసుకురావచ్చు కదా. మేము చూసి చెప్పండి, మా చెల్లి ఎవరిని చేసుకోదు. ఓ, అయితే చూసారు కదా, వెళ్ళి తీసుకురండి. అలాగే. అరే ఫోన్ చేయరా. హలో హలో, ఎక్కడున్నారు? వచ్చేస్తున్నా. అడ్రస్ ఇచ్చాను కదా, కరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేయండి. వీరబాబు గారు ఉన్నారా? నాకు ఫోన్ చేసింది నువ్వేనా? మీరేనా? తుళ్ళూరు 12 ఎకరాల ఆసామి? అవునవును, వీడే పెళ్ళికొడుకు. మరి మీరు? పెళ్లి కూతురు మా అక్క. మరి మీ అక్క రాలేదే? నేను చూసి నాకు నచ్చితేనే మా అక్కకు నచ్చేది. మరి మా వాడు నచ్చాడా? తుళ్ళూరులో పొలం ఉందిగా, నచ్చాడు. మరి నచ్చినప్పుడు నువ్వు రావడం దేనికి? మీ అక్క రావచ్చుగా. నువ్వెలా ఉన్నావు చూద్దామని. మరి మా వీరబాబు నచ్చాడా? రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడుగా, మాకు రెడ్ అంటే ఇష్టమే. అయితే మీ అక్కని దగ్గర తీసుకురా పో. సరే. రామా. అమ్మాయి ఇచ్చింది.
ఆ, మా తమ్ముడికి కరెక్ట్ గా సరిపోతుంది గని గారు. ఈడు జోడు చక్కగా ఉంటారు. అమ్మాయి కర్మ. అక్కడ కూర్చోమ్మా. మా చెల్లి. అబ్బో అమ్మాయికి సిగ్గెక్కువే. అయ్యో పర్వాలేదమ్మా, సిగ్గు కొంచెం పక్కన పెట్టి మా వాడిని చూడు. ఆ, పులిహోరొద్దు, పరవాణం. మా వాణ్ణి చూసి అమ్మాయి సిగ్గుపడిందంటే ఓకే అని సిగ్నల్ ఇచ్చినట్టేగా. ఏమ్మా ఓకేనా? ఓకే. అమ్మాయి ఓకే అందిరా? నీకు ఓకే అని చెప్పిన మొదట అమ్మాయి. అబ్బా, అంటే నిన్ను చూడగానే సిగ్గుపడ్డ మొదట అమ్మాయి అంటున్నాను. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? కట్న కానుకలు మాట్లాడుకోరా? అదేంటి తుళ్ళూరులో ఆస్తించుకుని కట్నం అడుగుతున్నారు? అంటే కట్నాలు అవి మన సంప్రదాయం కదా, అందుకని తొందరలో అడిగేశారు. నాకు కట్నం అవసరం లేదు, పిల్లనిస్తే చాలు. అదే 10,000 అంటున్నాడు. ఏమండి మీరు మరోలా అనుకోవద్దు. ఈ పెళ్లి పెద్దగా చెప్తున్నా. మీ చెల్లెలు మా వాడికి ఇవ్వడమే పెద్ద కట్నం. ఇంకా మాకే కట్నం కానుకలు వద్దు. మీరేమైనా నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే మీ తుళ్ళూరు కాబట్టి. అయితే మా సంబంధం మీ ఖాయమేగా? చూస్తూ చూస్తూ ఎవరైనా తుళ్ళూరు సంబంధం వదులుకుంటారా? అయితే లగ్గాలు ఎప్పుడు పెట్టుకుందాం? కబురు పెడతాం, అప్పుడు తాంబూలాలు తీసుకుని డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఓకే వస్తానండి. పదమ్మా. చూసావా వీళ్ళ సంబరాలు? ఎన్నేళ్ల కలవ కదా. వాళ్ళకి గానీ నిజం తెలిసిందంటే ఏముంది, ఓటర్ లిస్ట్ నుండి వాళ్ళ 3 కార్డులు చెరిగిపోతాయి. అవన్నీ తెలిసాక చూసుకోవచ్చు. పదండి పైకి వెళ్ళి వాళ్ళకి చెప్దాం. ఎరా నీకు పెళ్లి చూపులు అవలేదా? నాది ఇంకా అవ్వలేదురా. పైకి వచ్చేసారు, మీ పెళ్లి చూపులు అయిపోయా? ఏమన్నారు? ఓకే అన్నారు. కంగ్రాట్స్ రా సత్తే. మేము సంబరాలు చేసుకోవాలి, మీరు కామ్గా పెళ్లి చూపులు చూసుకోండి. పద బావా, జింగి చికెన్ జింగి చికెన్ జింగి చికెన్. మన వాళ్ళు ఎప్పుడు వస్తారో? ఏ రా, వాళ్ళు ఎక్కడ్రా? వస్తుంటారు లెక్క. కింద వాళ్ళు పెళ్లి చూపులు అయిపోయి ఆల్రెడీ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మందెప్పుడు రా? ఫోన్ చేయి బావా, తొందరపడి తలుసు అయిపోతాం. కాసేపు వెయిట్ చేద్దాం. రాక్క అదేంటి ఈ ఇంటికి తీసుకొచ్చావు? అంటే ఇంతకుముందు వచ్చావా? ఇందాక అన్నయ్యతో పాటు వచ్చింది ఈ ఇంటి కింది వాట పెళ్లి చూపులకి. ఇది కూడా చూడు, ఎవరు బెటర్గా ఉంటే వాళ్ళని చేసుకో. ఓకే పద. రా. అమ్మాయి బాగుంది. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుగే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే.
నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. ఏమ్మా నీకు మా అబ్బాయి నచ్చాడా? పెళ్లి కూతురికి ఓల్డ్ సినిమాలో హీరోయిన్ కంటే సిగ్గెక్కువ అనుకుంటా. అక్క ఒకసారి అబ్బాయిని చూడక్క. నచ్చాడా? నచ్చాడంట. ఆడబడుచు కట్టిన ఎంత ఇస్తారు? ఆ? ఏదో ఫార్మాలిటీ కోసం అడిగిందిలేండి. మీరు ఎదురు కట్నం ఇస్తారనుకుంటే మీరేంటి ఆడపడుచు కట్నం అడుగుతున్నారు? ఆ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అంత ఆస్తుందిగా ఇస్తారులే తమ్ముడు. ఆ. అయితే నాకు నచ్చినట్టే. మరి తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం? కబురు పెడతాం. ఇంటికి వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకుని ఫోన్ చేస్తాను. రాక వెళ్దాం. మన సంబంధం కూడా కుదిరిపోయినట్టే. ఇప్పుడు మనం కూడా సంబరాలు చేసుకుందాం. డబ్బులు ఎవరు ఇస్తారు? వీరబాబు గడే. మీరు భలే ఉన్నారండి. నువ్వు భలే ఫన్నీగా ఉన్నావు. నువ్వు నవ్వితే ఇంకా అందంగా ఉన్నావు. నువ్వు నవ్వితే జోకర్లా ఉన్నావు. వీడేంటి నా కాబోయే భారత మాట్లాడుతున్నాడు? ఉండు, నీ సంగతి బాలక్క చెప్పి తెలుస్తా. బాలక్క ఏమైందిరా? ఆ సొట్టిగాడు మళ్ళీ కొట్టేసుకున్నారా? కాదు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వాడు కొట్టేద్దాం ప్లాన్ వేస్తున్నాడు బావా. ఏంట్రా నిజమేనా? నమ్మకపోతే రండి, నిజం మీకే చూపిస్తాను. రండి రండి. పద. భలే ఉంది. రేయ్, ఏంట్రా ఏం చేస్తున్నావు? పెళ్లి చేసుకోబోయే వాళ్ళం మాట్లాడుకుంటున్నావా? ఎవరికి కాబోయే వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఎవరికో కాబోయే అమ్మాయితో నేను ఎందుకు మాట్లాడతాను? నాకు కాబోయే అమ్మాయితోనే నేను మాట్లాడుతున్నాను. ఎవరురా నీ కాబోయే అమ్మాయా? తినేరా? అయినా నీకెందుకు అంత కుళ్ళు? బావా, వాడు చేసుకోబోయే అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని నేను చేసుకోవాల్సిన అమ్మాయిని పట్టుకుంటున్నాడు వాడు. కాదు, నాకు చూసింది ఈ అమ్మాయినే. రేయ్, ఎందుకు అబద్ధాలు చెప్తావు? కాదు నిజం. అలలలలల, చూసావా ఫ్యామిలీ మొత్తం అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ట్విన్స్ ఏమోరా. ఒకవేళ జీన్స్ సినిమాలో ఐశ్వర్యరాయ్ లాగా కాస్ట్యూమ్ మార్చి మోసం చేసినేమో ఈ పిల్ల. నేనేం ఎవరిని మోసం చేయలేదు. ఎవరు బెటరో చూసుకుందామని వచ్చా. మరి ఇద్దరిని ఒకేసారి ఎలా చూసావు? ఒకసారి మా అన్నయ్యతో వచ్చినప్పుడు ఈ తుల్లూరు బాబును చూశాను. రెండోసారి మా తమ్ముడితో వచ్చినప్పుడు ఈ ఎర్ర తుల్లూరు బాబును చూశాను. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఈ పిల్ల నాది. వదిలే, ఈ పిల్ల నాదిరా. నాదిరా. నాది. నాదిరా. కాదు, నాదిరా రే. నాది. రేయ్, నాదిరా. ఆ పిల్లని ఇద్దరూ కలిసి చెరుసగం చేసుకున్నట్టున్నారు. ఇద్దరు పెళ్ళోన్మాదుల చేతిలో అమ్మాయి పడింది పాపం. ఇక దేవుడే కాపాడాలి. వదలరా. వదలండి. వదలరా. అరే రే, వదులుతావా లేక? నీకే చెప్పేది. వదులుతావా లేదా? వదలలే. వదులుతావా లేదా? ఒరేయ్, నాది వదలరా. చాలరా మా చెల్లి. అదే. ఏ మిస్టర్, మీ చెల్లి మా వాడిని మోసం చేయాలని చూసింది. మా వాళ్ళని వదిలేసి మీ చెల్లికి బుద్ధి చెప్పండి. మాకు సారీ చెప్తేనే గానీ మేము మీ పిల్లని చేసుకోం. ఏదో పిల్ల తెలియక చేసి ఉంటుంది, మేం క్షమించేస్తాం. మా వాడికి పిల్లనివ్వండి, మేము ఒప్పుకుంటాం. అంత లేదు, మోసం చేసింది మా చెల్లెలు కాదు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది తుళ్ళూరులో మీకు సెంటు భూమి కూడా లేదంట. మమ్మల్నే మోసం చేస్తారా? అన్నయ్య చూస్తావే, ఇంకెవరిని ఇలా మోసం చేయకుండా 4 తగిలిద్దాం. వదిలేయండి. అయ్యో, ఇంకెవరికైనా చేయట్లేదు.